యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. నేపాల్ గవర్నమెంట్ ఏదైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మెటా అంటే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా చాలా సోషల్ మీడియా ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో ప్లాట్ఫామ్స్, వీటన్నిటిని రిజిస్టర్ చేసుకోమని చెప్పింది. పలానా డేట్ ఇచ్చిందనమాట. యాక్చువల్ ఇది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఏదైతే నిరసనలు స్ప్రెడ్ అవుతున్నాయో దాన్ని ఆపడానికి ప్లాన్, కానీ అది బూమ్ ర్యాంగ్ అయింది, తిరిగి కొట్టింది గవర్నమెంట్కే. యాక్చువల్లీ సోషల్ మీడియా అనేది కాదు, సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తేసారు. అయినా కానీ కేపీ శర్మ ఓలీ దిగిపోవాలి, ఆయన మాకొద్దు, మా కొత్త మినిస్టర్స్ కావాలి, కొత్త గవర్నమెంట్ కావాలి. కానీ నేపాల్లో విచిత్రం ఏంటంటే నేపాల్ కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ సిస్టమ్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తేనే పార్లమెంట్ కుప్పకూలిపోదు, వ్యవస్థ పోదు. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు అంతే. ఇంకా అక్కడ పార్లమెంట్ ఉంది, సిస్టమ్స్ ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంకొక డిమాండ్ వస్తుంది, అసలు పాత పార్లమెంట్ రద్దు చేసేయాలి, కొత్తగా ఎన్నికలు జరగాలి, మనకి కొత్త వ్యక్తులు రావాలి, యువ నేతలు రావాలి, ఇలా చాలా పేర్లు బయటకు వస్తున్నాయి అన్నమాట. యాక్చువల్లీ జెన్జీ ఉద్యమం అనేది మనం గమనిస్తే కనుక కేవలం నేపాల్లోనే కాదు. మీరు చూస్తే 2022లో శ్రీలంకలో రాజపక్షకి వ్యతిరేకంగా అందరూ యువతంతా బయటకు వచ్చారు. బయటికి రావటమే కాదు, ప్రెసిడెంట్ యొక్క ప్యాలెస్లోకి వెళ్ళిపోయి, భవంతిలోకి వెళ్ళిపోయి వాళ్ళ బాత్రూమ్స్లో కూడా స్నానం చేశారు. అండ్ వాళ్ళ బెడ్స్ ఎక్కి కూర్చున్నారు, వాళ్ళ యొక్క ఫుడ్ స్టీల్ చేశారు. శ్రీలంకలో అప్పుడు విపరీతమైన ఆర్థిక సంక్షోభం వచ్చిందనమాట. ఇప్పుడు కూడా కాస్తుంది, అప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఆ టైంలో అక్కడ జనాలు తినడానికి తినలేదనమాట. ఆ పరిస్థితిలో వాళ్ళు నిరసనలు చేశారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏదైతే రిజర్వేషన్ పాలసీ అక్కడ తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా ఆర్మీ వెటరన్స్, లేకపోతే ఎవరైతే యుద్ధాల్లో పాల్గొన్నారో, ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారో వాళ్ళ పిల్లలకి అక్కడ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసరికి యువతంతా బయటకు వచ్చి షేక్ హసీనా పారిపోయింది కదా ఆల్మోస్ట్. సో అక్కడ కూడా ఇదే ఉద్యమం ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఇలానే లాస్ట్ వారం, గత వారంలో ఇండోనేషియాలో పార్లమెంటేరియన్స్కి, ఎంపీస్కి విపరీతమైన హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ పెంచుతున్నామని చెప్పి ప్రకటించడంతో అక్కడ కూడా యూత్ బయటకు వచ్చారు. అంతెందుకు లాస్ట్ వీక్ కూడా ఫ్రాన్స్లో కూడా ఇలాంటిదే జరుగుతుంది, ఒక ఉద్యమం అనమాట. సో చాలా దేశాలు ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయి, నేపాల్లోనే కాదు. అంటే చుట్టుపక్కల అన్ని చోట్ల మీరు గమనించవచ్చు. యువత ఊరుకోరు, గమనిస్తూనే ఉంటారు. అందులో ఇంటర్నెట్ యుగంలో, డెమోక్రటిక్ యుగంలో యువత ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. పరిపాలన సరిగా లేకపోతే ఇలాంటి విప్లవాలు ఖచ్చితంగా తప్పవని చెప్పొచ్చు.